వీటన్నిటికీ కారణం వంశీ మన దగ్గర లేకపోవటమే. అందుకే వాడిని తీసుకొద్దామని వెళ్తున్నాను. నేనే స్వయంగా వెళ్ళి రేపే వాడిని తూర్పు వెళ్లే రైల్లో పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నాగరాజుకు సంబంధించి ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్, నాగరాజు పాత బ్యాచ్తో కాంటాక్ట్లో లేడు. నా అంచనా ప్రకారం సిటీ వదిలి పారిపోయి ఉంటాడు. ఆ ఛాన్సే లేదు. వాడు ఎన్ని రోజులు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తుంటాడు? వాడికి సంబంధించిన అన్ని ప్లేసుల్లో ఒక్క క్లూ కూడా లేదు. సరే, నువ్వు వెళ్ళు. ఏదైనా క్లూ దొరికితే ఫోన్ చెయ్యి. అలాగే సార్. ఇంత బతుకు బతికి ఆ అంబులెన్స్ సౌండ్కి భయపడాల్సి వస్తుంది. లాభం లేదు. ఈ అజ్ఞాతవాసం నుంచి బయటపడాలి. ఇన్నేళ్ళు అమ్మాయిలను అమ్మి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టేసి ఈ కేసు నుంచి బయటపడి ఏ ముంబైకో కలకత్తాకో వెళ్ళి హ్యాపీగా బతికేయాలి. అప్పుడు కానీ టెన్షన్ నాకు తగ్గదు. అంతే. బ్యాంక్ నుంచి డబ్బు తీసుకురావడానికి ఇంతసేపా? డబ్బు ఎక్కడ? తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? లాకర్ కీ లేకుండా ఎలా తీసుకురాగలను? లేకపోవడం ఏంటి? కీతో పాటు నాకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో నీకు చెప్పే కదా పంపించాను. నువ్వు చెప్పిన ప్లేస్తో పాటు ఆ చుట్టుపక్కల ప్రతి అంగుళం గాలించాను. నో యూజ్. నువ్వు ఎక్కడో పెట్టి ఉంటావు, గుర్తు తెచ్చుకో. లేదు, అక్కడే పెట్టాను. కనిపించలేదంటే ఇంకెక్కడ పెట్టుంటాను? ఎక్కడ? ఎక్కడ పెట్టుంటాను? అయినా ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్న నేను అంత ఈజీగా దొరికిపోతానని ఎలా అనుకున్నావు? అవన్నీ సీతమ్మ ఇంట్లోనే పెట్టాను. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. సో ఆ లాకర్కి అక్కడే ఉంటుంది. కీ అక్కడ ఉంటే డబ్బులు ఎలా వస్తాయి? వస్తుంది, రప్పిస్తాను. నేను మళ్ళీ కొట్టాల వెళ్తాను. నాగరాజు, అప్పుడంటే ఎక్కడో దాక్కుని వంశీని లేపేశావు. కానీ ఇప్పుడు సీతమ్మ ఇంటికి వెళ్ళి వెతకాలి. వెతుకుతాను. నా మాట విను, అది చాలా రిస్క్. దానికంటే మళ్ళీ సంపాదించడం బెటర్. ఎలా సంపాదించను? ఇప్పుడు నేను ఎవరిని నమ్మించలేను. అట్లీస్ట్ నమ్మించే ప్రయత్నం కూడా చేయలేను. ఇప్పుడు నాగరాజు అసలు స్వరూపం అందరికీ తెలిసిపోయింది. ఆ నిజాన్ని అబద్ధం చేసి నాగరాజు కడిగిన ముచ్చంలా బయటపడాలి. నా మీదున్న కేసును మూసేయాలి. అలా జరగాలంటే బోలెడ్ డబ్బు కావాలి. అదంతా అక్కడే ఉంది. అందుకే వెళ్తాను.
నా దారికి అడ్డొచ్చిన వాళ్ళనే లేపేస్తాను. అలాంటిది నా భవిష్యత్తుకు అడ్డొస్తే ఊరుకుంటానా? ఆ? ఎంతకైనా తెగిస్తాను. కానీ నాగరాజు, ఎలాగైనా సరే ఆ కీని సంపాదించి నా డబ్బులు తెచ్చుకోవాలి. అందుకే కొటాల మళ్ళీ వెళ్తాను. అవసరమైతే సీతమ్మ ప్రాణమైన తీస్తాను. నాగరాజు, నీకు అన్నీ తెలిసి రిస్క్ తీసుకుంటానంటే నేనేం చేయలేను. బయటికి రాకుండా ఎంతో కాలం పోలీసుల నుంచి తప్పించుకోవడం రిస్కే కదా? ఖచ్చితంగా రిస్కే. ఆ రిస్కుల కన్నా ఆ ముసల్దాన్ ప్రాణం తీసి ఆ కీ సంపాదించడం పెద్ద రిస్కేం కాదు కదా? తాళం తెచ్చాకే కలుస్తాను. అప్పటివరకు నేను బిజీ. డోంట్ డిస్టర్బ్. ఓకే? వాణ్ణి చూడాలని నీకెంత కోరికగా ఉందో నిన్ను చూడాలని వాడికి అంతే కోరికగా ఉందమ్మా. సీతమ్మత్త, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను. మనం బాధపడటం తప్ప దేన్ని తప్పించలేం. తల్లిలా పెంచిన నువ్విలా, నేను బిడ్డలా పెంచిన నా చెల్లెలు అలా. ఏంటి సీతమ్మత్త? పెట్టే ఇదేనా? నాకెందుకు సీతమ్మత్త ఇవి? దానికి పసుపు కుంకుమలు పోయిన తరువాత ఈ ఆభరణాలు ఎందుకు సీతమ్మత్త? నా మాట విని సీతమ్మత్త, ఇవి నీ దగ్గరున్నా దేనికో దానికి ఉపయోగపడతాయి. దానికి ఎందుకు చెప్పు? సరే, కాదని నిన్ను బాధ పెట్టం దీనికి. ఇక్కడ ఉండేదేదో అక్కడే ఉంటుంది. అలాగే తీసుకెళ్తానులే. సీతమ్మత్త, జాగ్రత్తగా ఉండు. వేళకి మందులు అవి వేసుకుంటా ఉండు. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. వాడి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు జ్యోతి. ఆ పని మీదే ఉన్నాను. ఇంతకీ ఆ అమ్మాయి, అదే రాధ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ వాళ్ళ ఆయన వస్తాడని ప్రతిరోజు ఎదురు చూస్తుంది. రాధ పరిస్థితికి ఎవరు ఏమీ చేయలేం. కనీసం తనకి ఇంత అన్యాయం చేసినా, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకున్నా కొంచెమైనా మనశాంతిగా ఉంటుంది. అందుకే నిన్న ఒక చిన్న హెల్ప్ అడగాలని ఫోన్ చేశాను. వాణ్ణి పట్టుకోవడానికి నేనేదైనా చేస్తాను సార్. ఏం చేయమంటారో చెప్పండి. ఏం లేదు, సీతమ్మ ఇంటికి వాడు వచ్చినప్పుడు తెచ్చిన లగేజ్ ఇంకా అక్కడే ఉంది కదా, అందులో ఏదైనా క్లూ దొరుకుతుందేమో. ఒకసారి వెళ్ళి చూడు. వాడు చేసే పనుల గురించి వాడి నీడకి కూడా తెలియనివ్వడు. అంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అటువంటిది వాడికి సంబంధించిన క్లూ ఇక్కడ ఎలా దొరుకుతుంది సార్? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. అయితే ఓకే సార్, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. థ్యాంక్ యూ. బాయ్ సార్. సర్వే జనంలో నారీజనం మాత్రం సుఖినో భవంతు.
నారీ జనం మాత్రం సుఖంగా ఉండాలని ఎందుకన్నానంటే నన్ను నమ్మి నా చేతుల్లో మోసపోయేది వాళ్లే కదా ముసలి. బాగానే గుర్తుపట్టావే ముసలి. అయినా నన్ను నమ్మిన వాళ్ళెవరు జీవితంలో ఎన్నడూ మర్చిపోలే. నాకు చిన్న పనుంది, ఈ లోపలే అరవాలని ప్రయత్నించి ఆయాసం తెచ్చుకో. ముసల్ది ప్యాలెస్ను సర్దిందా ఏంటి? తగలబెట్టిన వాడి దగ్గరే తాళం ఉంటుంది. ముసలి, ఎవరు చేశారు ఈ పని? అందులో తాళం ఉండాలి, అదెక్కడుంది? ఏయ్, నీతో చెప్పించి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. చెప్పే. ఏమే, నా మీద కసి వాటి మీద తీర్చుకున్నావా? తాళాలు ఏం చేశావు? చెప్పు, చెప్పే. చెప్పకపోతే నీ ప్రాణం తీస్తా. అది నాకు చాలా అవసరం. త్వరగా చెప్పు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసా? అక్కడ ఎవరు లేరు సీతమ్మా. ఏం లేకుండా సీతమ్మ అలా చూపిస్తుందేంటి? ఏదో జరిగి ఉండకపోతే సీతమ్మ అంత గొడవ చేయదమ్మా. ఇక్కడెవరూ లేరు, పద.
అక్కడెవరూ లేరు సీతమ్మా. ఇది ఆ నాగరాజ్ బ్యాగేనా? ఆ కాగితాలు తగిలిపెట్టింది నువ్వేనా? అయ్యయ్యో సీతమ్మ, వాడి వస్తువులు ఇక్కడ ఉండకూడదని నువ్వు తగిలిపెట్టేసి ఉండొచ్చు, కానీ అవే ఉండుంటే చాలా బాగుండేది. రాధ వంశీకి దూరమైందే కానీ మిగతా ఏ విషయంలోనూ తనకు లోటు రాకూడదు. ఈ ఇంట్లో మహారాణిగా వెలగవలసిన తన స్థానం ఎప్పటికీ అలాగనే ఉంటుంది. ఇక్కడున్న నా ఆస్తి మొత్తం రాధ పేరు మీద రాయించాను. ఇవిగో డాక్యుమెంట్స్. ఇంతవరకు మా కుటుంబం తరఫున జరుపుతున్న కార్యక్రమాలు ఇక మీదట రాధ జరిపిస్తుంది. ఇక మీదట రాధే మా వంశానికి వారసురాలు. ఈ ముసలి దగ్గర ఒక నగల పెట్టి ఉండాలి. అన్నీ ఉన్నాయి కానీ అది కనిపించడం లేదు. ఎక్కడ పెట్టుంటుంది? తాళాల కోసం నువ్వు వస్తావని నాకు తెలుసురా. అందుకే నిన్ను పట్టించడానికి నా ఏర్పాట్లలో నేనున్నాను.